మై డియర్ స్టూడెంట్, గ్లాస్ ఆఫ్ వాటర్ నా చేతిలో ఉంది. ఈ వాటర్ని ఇలాగే నా చేతిలో పట్టుకొని ఉన్నాను అనుకోండి, ఏం పర్వాలేదు, ఒక 250 grams ఉంటుంది. ఈజీగా నేను వెయిట్ అంత ఫరక్ పడట్లేదు. సో ఈ వెయిట్ని ఈ రీతిగానే నేను పట్టుకొని ఉన్నాను అనుకోండి, ఒక 10 minutes పట్టుకుంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకొక హ్యాండ్కి చేంజ్ చేయాలనిపిస్తుంది. అయినా కూడా నేను అలాగే అదే చేతిని పట్టుకున్నాను అనుకోండి, ఒక 15 minutes అయితే మెల్లిగా అది ఒక 20 minutes పట్టుకున్నాను అనుకోండి, ఇట్లనే చాలా ఇబ్బందిగా ఉంది కదా. మై డియర్ స్టూడెంట్స్, అదే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను ఒక 1 hour పట్టుకున్నాను అనుకోండి, పట్టుకోలేకపోతాం. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఒక 2 hours, ఒక హాఫ్ డే పట్టుకుంటే అయిపోయింది, మన పని అయిపోయినట్టు. సో పాయింట్ ఏంటంటే, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని తాగేసిన తర్వాత తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని పట్టుకున్న బదులు తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏంటంటే డైలీ మనకుండే స్ట్రెస్. నిజంగా నేను ఇప్పుడు చూసి మాట్లాడుతున్నాను మీతోని, ఓపెన్ మైండెడ్గా, ఫ్రీ ఫ్రాంక్గా, హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నా లోపల యుద్ధమే జరుగుతుంది. ప్రామిస్. మన స్ట్రెస్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం, అది పట్టుకొని కంటిన్యూస్గా వేలాడుతూ ఉంటే, పట్టుకొని నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని మనం ఆ స్ట్రెస్ ఫీల్ అయిపోయినామనుకోండి, మన చాప్టర్ క్లోజ్, అంతే. ఆ స్ట్రెస్ని తీసి పక్కన పెట్టేసేయండి, మీకు అవసరం లేదు, నో ప్రాబ్లం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, స్ట్రెస్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు అలాగే పట్టుకున్నావు అనుకో, నీ చేయి పనికి రాకుండా అయిపోతుంది. చెప్పొచ్చేది ఏంటంటే, మన లైఫ్లో స్ట్రెస్, ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, బయట ప్రెషరు, ఎంతో ప్రెషర్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఆ స్ట్రెస్ని మనం ఏం చేయాలి, దాన్ని బ్లాస్ట్ చేయాలి. అదే స్ట్రెస్లో ఉన్నామనుకో, ఇంకా కేల్ కథం, దుకాన్ బంద్. సో ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఆ స్ట్రెస్ని తీసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసాను. సో అదర్వైజ్ వీ కెనాట్ గో హెడ్, అదర్వైజ్ వీ కెనాట్ మూవ్ ఆన్. 70 years బతికేది 17 years బతకాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్, be happy, be cool and be strong. That's it. Amazing. So, life is short. We have to be very cool, complacent and calm. Stay positive, believe in God, just keep move on. That's it. Stress అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టి తాళం వేసేయండి, తాళం పడేయండి, నో ప్రాబ్లం. కానీ స్ట్రెస్ మాత్రం ఫీల్ అవ్వకండి. స్ట్రెస్ ఉంటుంది, నువ్వు ఎక్కడ పోయినా స్ట్రెస్ ఉంటుంది. మనకు స్ట్రెస్ అనేది తప్పించుకోలేము, ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది. టేక్ ఏ డీప్ బ్రెత్, జస్ట్ మూవ్ ఆన్, దట్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, వాట్ ఎవర్ ద హెల్ మే బీ హ్యాపెనింగ్ విత్ యూ, వాట్ ఎవర్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైనా కానీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా కానీ, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే.
You need to reduce the stress. You need to leave the stress and stay cool and stay calm. For everything, no problem. Everything happens to you in a positive manner. ప్రతిదీ పాజిటివ్ అయితే. Stay positive, think positive.